ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే బాలుని ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తారు. చెప్పండి సార్, ఏం కావాలి అని అంటారు బాలు. బాలు, ఇతను నా ఫ్రెండు, అలాగే ఇతను వారం రోజులు మన సిటీలో ఉండబోతున్నారు. తనకి సెకండ్స్లో కారు కావాలి. నువ్వే గుర్తొచ్చావు, నువ్వైతే మంచి కారు సెలెక్ట్ చేస్తావు కదా అని అంటారు ఎమ్మెల్యే. అవును సార్, నాకు తెలిసిన షాపులు చాలా ఉన్నాయి అనగానే, సరే, బాలు చాలా మంచివాడు, మాటపై నిలబడతాడు. తన్ని తీసుకువెళ్ళి కారు కొన్నాక నాకు ఫోన్ చేయండి, నేను వస్తాను. ఈరోజు మనం పార్టీ చేసుకోవాలి అని అంటారు ఎమ్మెల్యే. సరే అని చెప్పి బాలుతో ఇక ఎమ్మెల్యే ఫ్రెండ్ని పంపిస్తారు. బాలు తనకి ఒక మంచి కారుని సెకండ్స్లో ఇప్పించడంతో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే సెకండ్స్లో ఇంత కారు తక్కువగా వచ్చినందుకు కొత్త కార్లే చాలా అంటే చాలా కాస్ట్లీగా ఉన్నాయి. సెకండ్స్లో ఇంత మంచి కారు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ బాలు, మా ఫ్రెండు ఎమ్మెల్యే అన్నట్టు నువ్వు చాలా మంచివాడివి అని అంటూ ఉంటారు ఎమ్మెల్యే ఫ్రెండు. ఇంతలో ఎమ్మెల్యే వస్తారు. ఓ, కారు చాలా బాగుందిరా, చెప్పాను కదా, బాలు చాలా మంచివాడు, అలాగే బాలుకి ఇక్కడ చాలా మంచి పేరుంది, అందుకే ఇంత మంచి కారు తక్కువ రేట్లో నీకు సెకండ్స్లో వచ్చేసింది. ఇప్పుడు అర్జెంటుగా మనం పార్టీ చేసుకోవాలి అని చెప్పి బాలుని ఎమ్మెల్యే ఫ్రెండు ఒక బారుకు తీసుకువెళ్తారు. ఇక బార్లో కూర్చుంటారు నలుగురు. ఏంటి బాలు, కామ్గా ఉన్నావేంటి, ఇక్కడ మనం ఏం చేయాలి అనగానే, సార్, నేను ఈ మధ్య మందు మానేశాను. నా భార్య మందు గురించి నిజం చెప్పింది. ఆ డబ్బులతో మనం ఒక ఇల్లు కూడా కొనుక్కోవచ్చు అని చెప్పి చాలా హితబోధ చేసింది సార్, అందుకే ఈ మధ్య నేను మందు తాగటం లేదు అనగానే, అవునా బాలు, నిజంగా నీలాంటి భర్తలు ఆడపిల్లలకు దొరికితే హ్యాపీగా ఉండొచ్చు. నువ్వు మందు తాగట్లేదు, అలవాటు ఉన్న నీ భార్య కోసం మందు తాగకపోవడం నాకు చాలా నచ్చింది. సరే, నాకు ఈ గ్లాసులో పోయవా అని అంటారు. సరే సార్ అని చెప్పి ఇక గ్లాసులో మందు పోస్తూ ఉంటారు బాలు. కరెక్ట్గా అదే బార్లో గుణ ఉంటాడు. ఏంటి బాలు, నిన్ను ఆ మీనా, అదే అక్క అక్క అని మర్యాదగా పిలుస్తూ ఉంటే నాపై రెచ్చిపోతుంది. మరి తన మొగుడు ఇలా బార్లో కూర్చొని పొద్దస్తమానం తాగుతూ ఉంటే వాడు మాత్రం దేవుడైపోయాడా? నీ గురించి ఇలా కాదు, నువ్వు చాలా మంచి పేరుని ఈ మధ్య తెచ్చేసుకున్నావు. ఎమ్మెల్యే పక్కనే నువ్వు మందు తాగుతున్నావంటే చాలా మంచి పేరుంది. ఆ పేరుని నేనెందుకు రానిస్తాను? ఈరోజు నీ గురించి ఖచ్చితంగా చెప్తాను. ఎలా చెప్తానో తెలుసా? ఇప్పుడు మీడియా ఒక ఆయుధంలా మారిపోయింది. అంటే నేను సోషల్ మీడియాకి నీ బ్రతుకు ఎక్కించబోతున్నాను. చిన్న వీడియోలే వైరల్ అయిపోతున్నాయి. ఇప్పుడు నువ్వు తాగుబోతు కింద నేను క్రియేట్ చేసి ఈ వీడియోని పబ్లిసిటీలో వదిలేస్తాను. అప్పుడు నీ కారు ఎక్కే వాళ్ళు చాలా అంటే చాలా భయపడతారు. అప్పుడు ఆ మీనాకు తెలుస్తుంది నువ్వెంత తాగుబోతువో అని చెప్పి గుణ ఇక బాలుని ఇరికించాలని పాపం తను మందు తాగకపోయినా ఎమ్మెల్యే గ్లాసులో పోస్తున్న మందుని వీడియో తీసి ఇక అది సోషల్ మీడియాలో పెడతారు. ఇక అందరూ బాలు మందు కొట్టే విషయాన్ని ఇక చాలా చోట్లకి రీచ్ అయ్యేటట్టు చేసేసరికి ఆ వీడియో వైరల్ అయిపోతుంది. ఇక బాలు ఎమ్మెల్యేతో అంటారు, ఎందుకో సార్, మందుని చూస్తుంటే మళ్ళీ నాకు నా భార్య గుర్తుకు రావడం కాదు, తాగాలనిపిస్తుంది. మీరు పార్టీ చేసుకోండి, ఏదైనా అవసరమైతే బాలుకి అడగండి, చేస్తారు అని చెప్పి అంటూ ఉంటాడు బాలు. సరే బాలు, వెళ్ళు అని చెప్పి ఎమ్మెల్యే అనడంతో బాలు ఇక బయటికి వచ్చేస్తాడు. అమ్మో, చాలా డేంజర్, మీనాకి మాటిచ్చాను మందు తాగకూడదని అని చెప్పి పాపం కిరాయికి కార్ని వెళ్తూ ఉంటారు. ఇంతలో ఒక కడుపుతో ఉన్న అమ్మాయి అలాగే వాళ్ళమ్మ కారు ఎక్కుతారు. ఎక్కితేసరికి ఇక ఎక్కడికి వెళ్ళాలమ్మా, ప్రెగ్నెంటా అని అంటారు బాలు. అవును బాబు, హాస్పిటల్లో చూపించడానికి వెళ్తున్నాను, కొంచెం జాగ్రత్తగా తీసుకువెళ్ళు బాబు అనగానే, సరే అండి, జాగ్రత్తగా కూర్చోండి అని చెప్పి కార్ని డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఇంతలో ఇక ఆ ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళ ఆయనకి మెసేజ్ వస్తుంది. ఆ కార్లో ఇదిగో ఒక తాగుబోతోడు ఉన్నాడు, వాడు నీ భార్యని కుదుపులుగా తీసుకువెళ్తాడు, అసలే కడుపుతో ఉంది, కావాలంటే వీడియో చూడు, వాడు ఎంత తాగుబోతో అని చెప్పి గుణ కావాలనే అతనికి ఫోటో పెట్టడంతో ఒక్కసారిగా ఆ ప్రెగ్నెంట్ లేడీ వాళ్ళ హస్బెండ్కి ఒక్కసారిగా షాక్ అవుతారు. అమ్మో,
చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడే నా భార్యకి ప్రెగ్నెంట్. ఇప్పుడు వీడు ఏదైనా చేస్తాడు. ఇలాంటి తాగుబోతులకి డ్రైవింగ్ లైసెన్స్ ఎలా ఇస్తారో అని చెప్పి ఇక పరుగున కారుని ఫాలో అయ్యి కారు ముందుకి ఆపుతారు. ఇక ఆ రోడ్లో గుంతలు ఉండడంతో పాపం బాలు కూడా జాగ్రత్తగానే తీసుకెళ్తారు. ఆపు కారు అని చెప్పి అనగానే బాలు కారు ఆపుతారు. ఇక అతను ఏంటమ్మా ఇటువైపు వస్తున్నారు అనగానే ఇటువైపు దగ్గర దారంట్రా, అందుకే హాస్పిటల్ క్లోజ్ అయిపోతుంది కదా అని చెప్పి అంటూ ఉంటుంది. హాస్పిటల్ క్లోజ్ అవ్వడమేమో కానీ మీ బ్రతుకులు క్లోజ్ అయ్యేవి. ఇదిగో వీడి పచ్చి తాగుపోతూ ఇటువైపు రోడ్డు త్వరగా వస్తుందని గుతుకులతో వాడు అడ్డదిడ్డంగా తీసుకుని వెళ్తున్నాడు. 10 సంవత్సరాల తర్వాత నా భార్య ప్రెగ్నెంట్గా ఉంది. ఇలాంటి తాగుబోతు కారులో ఎక్కారు. దిగండి, మెల్లిగా దిగండి అని అంటారు. ఏం మాట్లాడుతున్నారండి? నేను తాగడం ఏంటి? అయినా హాస్పిటల్ ఇంకా దగ్గరగానే ఉంది. మీరు ఇలా మాట్లాడద్దు, నేను జాగ్రత్తగా తీసుకెళ్తున్నాను అనగానే నోర్ముయ్, నువ్వు తాగుబోతువో కాదో అన్నది నువ్వు చెప్పడం కాదు. సోషల్ మీడియాలో నువ్వు తాగిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. కావాలంటే చూడు. అమ్మ కొంచెం ఫోను టీవీ చూడండి. ఇలాంటి వాళ్ళు కార్లు ఎక్కితే మన జీవితాలే నాశనం అవుతాయి అని చెప్పి వెంటనే ఒక మంచి క్యాబ్ని బుక్ చేసి ఇక అతను తన భార్యని తల్లిని తీసుకువెళ్తూ ఉంటారు. ఇక బాలు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇదేంటి, నా వీడియో వైరల్ అవ్వడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది, ఏమైంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు బాలు. ఇది ఇలా ఉండగా రోహిణి దివాకర్ దగ్గరికి వస్తుంది. అబ్బా రోహిణి, డబ్బుల కోసమే కదా నువ్వు ఏదైనా చేస్తావు, ఇటివ్వు అనగానే చూడు దివాకర్, ఒకటి చెప్తున్నాను, ఈ డబ్బులతో లాస్ట్ అండ్ ఫైనల్. ఇక నా దగ్గర డబ్బు లేదు అనగానే అయ్యో అలా అని అనుకుంటే ఎలా రోహిణి, నువ్వు ఎలాగో ఒకలాగా తీసుకొస్తావు. ఒకటి మాత్రం నిజం, నీ కొడుక్కి మీ అమ్మకి అన్యాయం చేస్తున్నావు. అలాంటప్పుడు నీకు నేను అన్యాయం చేస్తే తప్పేముంది అని అంటారు. నోరు మూసుకొని ఉండు. వస్తున్నావు, డబ్బులు తీసుకుంటున్నావు, ఇంకా ఎందుకు వాగుతున్నావు? నేను మోసం చేయలేదు. నా బ్రతుకు కోసం ఆలోచించాను. మనోజ్ మంచివాడు. మనోజ్ని పెళ్లి చేసుకున్నాను. పైగా అతను మంచివాడే గాని బద్ధకస్తుడు. వాణ్ణి పెంచుకుంటున్నాను, అలాగే నా బ్రతుకుని నిలబెట్టుకుంటున్నాను. మధ్యలో నీకేంటి బాధ? ఇలా బ్లాక్మెయిల్ ఆడవాళ్ళు చేయడానికి సిగ్గుగా అనిపించడం లేదా అనగానే అనిపించడం లేదు. రేపటి నుండి నేను బ్లాక్మెయిల్ చేయాలనుకోవటం లేదు. ఎందుకంటే మనోజ్ని వదిలేసి నా దగ్గరికి వచ్చే రోహిణి అనగానే చెంప చెల్లుమనిపిస్తుంది రోహిణి. చూడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి. ఆడదాని దగ్గర డబ్బులు తీసుకొని కాలం గడిపే నీలాంటి మగోణ్ణి చూస్తుంటే అసహ్యం వేస్తుంది. కానీ ఏం చెయ్యను, తప్పదు. డబ్బులు అడుగుతున్నావు, కనీసం నీకు అరుగుతుందో లేదో తెలుసుకో అని చెప్పి వెళ్ళిపోతుంది రోహిణి. చెప్తాను, నీ దగ్గర డబ్బులు లాగేదాకా చెప్తాను. అప్పుడు నీ బ్రతుకు బస్టాండ్ చేస్తాను. ఎందుకంటే నీలాంటి ఆడవాళ్ళకి నేనే కరెక్ట్ అని అనుకుంటారు దివాకర్. ఇది ఇలా ఉండగా ఇక ఆ ప్రెగ్నెంట్ లేడీ హాస్పిటల్కి వెళ్తుంది. ఇక తన బిడ్డ అడ్డం తిరగడం వల్ల ఒక్కసారిగా డాక్టర్లందరూ షాక్ అవుతారు. ఇదేంటి, నిన్నటిదాకా బిడ్డ బాగానే ఉంది, ఇప్పుడు 7వ నెల. కానీ మీరు చాలా లాంగ్ రూట్లో వచ్చారు. మీరు దగ్గరగా ఉన్న హాస్పిటల్కి వెళ్ళాల్సింది. ఇప్పుడు బిడ్డ అడ్డం తిరిగింది, ఆపరేషన్ చేయాలి. తల్లి ప్రాణమైనా బిడ్డ ప్రాణమైనా అనగానే డాక్టర్ అలా అనద్దు. చాలా రోజుల తర్వాత మా ఇంటికి వారసుడు వస్తాడని మునిగిపోయాను. కానీ ఒక తాగుబోతోడు డ్రైవింగ్ సరిగా లేకుండా అరగంట డ్రైవ్ చేశాడు. వాడి వల్ల ఇదంతా అయ్యింది అనగానే అందుకే జాగ్రత్తగా భార్యని చూసుకోవాలంటారు. సరే మేము ట్రై చేస్తాము అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతారు. అమ్మ ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇక అతను పోలీస్ స్టేషన్లో బాలుపై కేసు పెడతారు. ఇక బాలు డ్రైవింగ్ చేస్తున్న కరెక్ట్గా పోలీసులు ఎదురవుతారు. ఒరే, తాగి డ్రైవ్ చేసి ఇలా ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటారు? పాపం ఒక కడుపుతో ఉన్న అమ్మాయికి 7వ నెలలోనే బిడ్డ అడ్డం తిరిగింది నీ వల్ల. రా, జైల్లో కూర్చో, వాళ్ళ ఆయన నీపై కంప్లైంట్ ఇచ్చాడు అని చెప్పి బాలుని అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. బాలుకేమీ అర్థం కాదు. సార్, ఒకప్పుడు నేను తాగేవాణ్ణి, ఇప్పుడు నేను తాగట్లేదు. నాపై ఎందుకు ఇలా నిందలు వేస్తున్నారు? కావాలంటే చెక్ చేసుకోండి నా నోరు అని అంటారు. ఒరే, ఇప్పుడు చెక్ చేయడం కాదు, కారులో తను తీసుకువెళ్ళేటప్పుడు తాగుంటావు, ఇప్పుడు అది పోయి ఉంటుంది. అయినా నీలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి, మా ఎస్పీ రాణి అని అంటూ ఉంటారు కానిస్టేబుల్. ఇది ఇలా ఉండగా మీనా పాపం పూల అమ్ముతూ ఉంటుంది. ఇక గుణ వచ్చి,
ఒరే, పొద్దున మీ అక్క నన్ను నిన్ను చాలా మాట్లాడింది, ఇప్పుడు ఈ వీడియో చూసావా అనగానే, ఏమైంది గుణాన్న అని అంటారు. ఒక్కసారి చూడు, ఈ వీడియో మీ అక్కకి చూపించు అని చెప్పి అంటారు. అక్క పాపం వర్షంలో చూడు ఎలా పూలమ్ముతుందో, బాధేస్తుంది. సరే, అక్క దగ్గరికి వెళ్ళి ఇంటికి తీసుకువెళ్ళి మా బావ వీడియో చూపిస్తాను, అప్పుడైనా అక్కకి బావ చేసిన తప్పు తెలుస్తుంది, మనల్ని గౌరవిస్తుంది అని అంటారు శివ. ఇక బాగా వర్షం రావడంతో పాపం మీనా ఆ బండి మధ్యలో ఆగిపోతుంది. ఇంతలో శివ వస్తాడు. అక్క, పెట్రోల్ లేదా అనగానే, అవునరా అని చెప్పి అంటుంది. చూసావా, ఎర్రటి ఎండలో తిరగాలి, వర్షంలో తిరగాలి, చెల్లో తిరగాలి. రా అక్క, బండి అక్కడ పార్కింగ్ చేసి నాతో పాటు రా, ఆటోలో వెళ్ళు, నేను బండి పెట్రోల్ కొట్టించుకొని వస్తాను, వెళ్ళు నువ్వు, అమ్మకి దగ్గరికి వెళ్ళు అని అంటారు శివ. సరే అని చెప్పి మీనా ఇక తన పుట్టింటికి వస్తూ ఉంటుంది. ఇక శివ బండిలో పెట్రోల్ కొట్టించి వెనకే వస్తారు. మీనా అని చెప్పి పాపం వాళ్ళమ్మ తల తుడుస్తూ టీ పెట్టిస్తుంది. అమ్మ, ఆయనకి ఫోన్ చేయాలి, నా ఫోన్ తడిసిపోయింది అనగానే, సరే ఇదిగో అక్క అని అంటుంది సుమతి. ఇక ఫోన్ చేస్తే ఫోన్ ఎంతటికి లిఫ్ట్ కాదు. తర్వాత ఇన్స్పెక్టర్ లిఫ్ట్ చేస్తారు. బాలునా, వాడు ఒక తాగుబోతు, వాడి వల్ల ఒక కడుపుతో ఉన్న అమ్మాయి ప్రమాదంలో ఉంది, అందుకే మనం స్టేషన్లోకి తీసుకొచ్చాము అని అంటూ ఉంటారు. మనమేంటి సార్, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని అంటుంది. అదే బాలు, ఇప్పుడు బాలు కోసం ఫోన్ చేయలేదా అని అంటారు ఇన్స్పెక్టర్. అవును సార్, ఆయన కోసమే. ఆయన పోలీస్ స్టేషన్లో ఉన్నారా అమ్మా, ఆయన పోలీస్ స్టేషన్లో ఉన్నారంట, నేను వెళ్ళి ఆయన్ని అనగానే ఇంతలో శివ వస్తాడు. అక్క, బావ పోలీస్ స్టేషన్లో ఉన్నందుకు పరుగు పరుగును వెళ్తున్నావా, ఆయన ఏమైనా చిన్న పని చేశాడనుకుంటున్నావా, ఒక్కసారి చూడు, ఆయన ఇలా తాగేసి ఎవరికి పెడితే వాళ్ళకి కారులో కూర్చోబెట్టి తప్పుగా డ్రైవింగ్ చేస్తున్నారని పోలీసులు అరెస్ట్ చేశారంట, వీడియో వైరల్ అవుతుంది అనగానే ఒక్కసారిగా మీనా షాక్ అయిపోతుంది. మీ బావ నాకు ఒట్టు వేశాడ్రా, అలా ఎప్పుడు చేయరు, ఎవరో కావాలని ఆయనపై కుట్ర పన్నారు అని అంటారు. ఇక మీనా, అమ్మ మీనా, నీతో పాటు వస్తాను అల్లుడు గారి దగ్గరికి అనగానే, ఎందుకమ్మా, బావ తప్పు చేశాడన్నా అక్క నమ్ముతుంది, మీరు నమ్ముతారా ఏంటి, ఇప్పటికైనా బావ గురించి ఆలోచించక్క, ఈ తమ్ముడిని నమ్ము, నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను, నువ్వు వర్షంలో ఎండలో అలా పూలు అమ్ముతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను అనగానే, చాలే, నీతో పాటు నేను ఇంట్లో ఉండాలా, మీ బావ ఏ తప్పు చేయడని నాకు తెలుసు, అలాగే తప్పు లేకుండా బయటికి వస్తారు అని చెప్పి మీనా పరుగు పరుగున తన అత్తవారింటికి వెళ్తుంది. ఇక అందరూ న్యూస్ చూసి, అనుకున్నాను అత్తయ్య, ఊరందరికీ నీతులు చెప్పే బాలు తాగి డ్రైవింగ్ చేస్తే ఇలాంటివే జరుగుతాయని తెలుసు, మీనాకి చాలాసార్లు చెప్పాను కానీ వినలేదు, ఎప్పుడు నా మీద మనోజ్ మీద వీళ్ళిద్దరూ ఏదో ఒకటి అంటూ మహా ఆనందం పడుతూ ఉంటారు, ఇప్పుడు చెప్పు మీనా, బాలు చేసింది ఏమైనా కరెక్టా, ఒక నిండు గర్భిణి ప్రాణాలే పోయేవి, పాపం తను ఇప్పుడు 7వ నెలలోనే డెలివరీ అయ్యిందంట, టీవీలో బాలు గురించే అని అంటూ ఉంటుంది రోహిణి. ఇక మావయ్య, ఆయన తాగటం లేదు కదా, మీకు కూడా తెలుసు కదా, వెళ్దాము, పోలీస్ స్టేషన్లో నుండి బయటికి తీసుకొద్దాము అనగానే, ఆగవే, మీ ఇద్దరి వల్ల ఈ ఇంటి పరువే పోయింది, వాడికి ఎన్నోసార్లు చెప్పాను ఈ ఇంటి పరువు తీయొద్దని, కానీ వాడు వాళ్ళని కొడుతూ ఇంటి పరువు తీస్తున్నాడు, చూసారా, మీ కొడుకు గురించి గొప్పగా చెప్తారు కదా, ఇప్పుడు టీవీలో వస్తుంది, విని ఆనందించండి అని అంటుంది. ప్రభా, వాళ్ళు వీళ్ళు చవాకులు వాగుతున్నారని నా కొడుకు తప్పు చేస్తాడని అనుకోను, అమ్మ మీనా పద, బాలు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు అని అంటూ ఉంటారు. మీనా, నేను కూడా వస్తాను, కావాలంటే మా డాడీకి ఫోన్ చేస్తాను, బాలు ఎప్పుడూ తప్పుగా డ్రైవ్ చేయడు, అలాగే తప్పు చేసిన వాళ్ళకి బుద్ధి చెప్తాడు, చూడు రోహిణి, మన ఇంట్లో ఒకరు బాధలో ఉన్నారంటే మీనా ఖచ్చితంగా ఓదారుస్తుంది, వాళ్ళకి సర్ది చెప్తుంది, ఆ బాధని తేలిక చేస్తుంది, కానీ తోటికోడలుగా నువ్వు మీనాని నానా మాట్లాడుతున్నావు, నాకు నచ్చలేదు, ఎందుకంటే నేను వచ్చినప్పటి నుండి మీనా బాలు వాళ్ళ సొంత ఖర్చులతో ఆత్మాభిమానంతో ఉన్నారు, ఎవరి డబ్బులపై వాళ్ళు ఆశపడలేదు, కానీ మీరు మాత్రం అలా కాదని నాకు అర్థమైంది, కనీసం ఒక మనిషికి సహాయం చేయకపోయినా పర్వాలేదు, వాళ్ళని ఎక్కిరిస్తూ బాధ పెట్టడం సబబు కాదు, ఆంటీ కొంచెం రోహిణిని అదుపులో ఉంచండి, మీకైతేనే చేతనవుతుంది అని చెప్పి శృతి గట్టిగానే వార్నింగ్ ఇచ్చి మీనాతో పాటు పోలీస్ స్టేషన్కి వస్తుంది.
ఇక మీనా అలాగే ఇటువైపు సత్యం, శృతి, రవి పరుగు పరుగున స్టేషన్కి వస్తారు. అన్నయ్య ఏంటిది అని అంటారు రవి. ఏమండి ఏమైంది? అలా మీడియాలో తప్పుడు వార్తలు వస్తున్నాయి, నిజమా అనగానే, లేదు మీనా, ఎవరో కావాలనే చేశారు, నేను మందు తాగలేదు, కావాలంటే ఎమ్మెల్యే గారికి ఇక్కడికి రమ్మంటాను అనగానే ఇంతలో కల్పన వస్తుంది. బాలుని చూస్తుంది. బాలు నువ్వేంటి స్టేషన్లో ఉన్నావు అనగానే, అయ్యో మీరా కెనడాలో పరిచయం అయ్యారు, ఈ అమ్మాయి పేరు కల్పన మీనా అనగానే, నువ్వు జైల్లో ఉన్నావా? నా కోసం నువ్వు సైనే చేశావు, నేను కొంచెం పని ఉండి వచ్చాను. సార్ బాలు చాలా మంచివాడు, అలాగే చాలా అంటే చాలా హెల్ప్ చేస్తాడు, తను జైల్లో ఉండడం ఏంటి అని అంటుంది కల్పన. తను తాగి డ్రైవ్ చేశాడు అనగానే, తాగి డ్రైవ్ చేశాడా లేకపోతే సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోని పట్టుకొని తన్ని ఇక్కడ తీసుకొచ్చారా అనగానే, అంటే సోషల్ మీడియాలోనే వైరల్ అయింది కదా అని చెప్పి అనగానే, ఆ వీడియో కరెక్ట్గా చూడండి, తను గ్లాసులో మందు పోసాడు కానీ తాగలేదు కదా, అలాంటప్పుడు ఆ మందుని పక్కతనికి ఇవ్వచ్చు కదా, అలా ఎందుకు ఆలోచించలేదు అని అంటుంది కల్పన. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. నిజమే, అలా జరుగుండొచ్చు, కావాలంటే నన్ను టెస్ట్ చేసుకోండి అని అంటూ ఉంటారు బాలు. సరే ఆ అమ్మాయి కెనడా నుండి వచ్చింది, నీ గురించి ఎంత నమ్ముతుంది కాబట్టి, అలాగే నీ కారులో వారం రోజులు ప్రయాణం చేసింది, చాలా జాగ్రత్తగా అన్ని ప్లేసులకి తీసుకెళ్లాడని తను కితాబ్ ఇచ్చింది కాబట్టి నిన్ను వదిలేస్తున్నాము అని చెప్పి పోలీసులు బాలుని రిలీజ్ చేస్తారు. ఇక మీనా కల్పన దగ్గరికి వస్తుంది. చూడండి మేడం, నిజంగా మా ఆయన గురించి గొప్పగా చెప్పారు, మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అని అంటుంది. అయ్యో, ఒకరికి ఒకరు పరిచయం అయినప్పుడు సహాయం చేసుకోవాలి. బాలు, నువ్వు ఎప్పుడైనా సహాయం కావాలంటే నన్ను అడగచ్చు. ఇంకొక వారం రోజులు నేను కెనడా వెళ్లకుండా ఇక్కడే ఉంటున్నాను. ఒక పనిపై ఖచ్చితంగా ఆ పని పూర్తయ్యాక నేను వెళ్ళిపోతాను. అప్పట్లోగా నీకు ఏదైనా సహాయం కావాలంటే నేను చేస్తాను, సరేనా అని చెప్పి కల్పన అక్కడి నుండి వెళ్ళడంతో, పాప మంచి అమ్మాయి, ఎవరికి మోసం చేయదు అని చెప్పి అనుకుంటారు బాలు. ఇక సత్యం, బాలు, మీనా అందరూ ఇంటికి చేరుకుంటారు. ప్రభావతి బాలుని చూస్తూ, ఏరా వెళ్ళావు వచ్చేశావు, ఏంటి నీ అదృష్టం అనగానే, ఏంటి అమ్మావతి, నేను జైల్లోనే ఉంటాననుకుంటున్నావా? కానీ నన్ను ఎవడో పనికి మాలినవాడు ఇరికించాడు, వాడు ఇరికించడం నేను చూసుకుంటాను. అప్పటిదాకా నువ్వు ఇలా పరువు ప్రతిష్ఠ గురించి మాట్లాడద్దు, ఎందుకంటే లక్షలు మింగేసి గుడి దగ్గర ముష్టెత్తుకున్న నీ పెద్ద కొడుకు కంటే నేను అన్నిట్లోనూ బెస్టే అని అంటారు. చూసారా అత్తయ్య, జైలుకు వెళ్ళొచ్చినా కనీసం నోరు తగ్గటం లేదు అనగానే, పార్లరమ్మా, మనోజ్లాగా నీలాగా మోసం చేసేవాణ్ణి కాదు. ఆ వీడియో ఏంటి అన్నది రేపు అందరి ముందు చెప్తాను, అప్పటిదాకా నా గురించి తక్కువగా మాట్లాడద్దు. ఎందుకో తెలుసా, మీ గురించి నేను ఎక్కువగా ఆలోచిస్తే మీ ఇద్దరు బండారం ఖచ్చితంగా బయటకు వస్తుంది అనగానే, అమ్మో రోహిణి, వాడినెందుకు కదుపుతావు? వాడు మన 40 లక్షల గురించి మేటర్ పెట్టాడంటే ఇక మనం ఆ 25 లక్షలు అందరికి ఇవ్వాలి. నోరు మూసుకొని ఉండు అని అంటారు మనోజ్. సరే మనోజ్ అని అంటుంది రోహిణి. ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.